ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మనుషులము కాబట్టి మనకి అనేక రీతులుగా బాధలు అనేటివి ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. మనము మన బాధలంతా దేవుని పైన మనం ఎప్పుడైతే మోపుతూ ఉంటామో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనకి మన తల్లిదండ్రులు గుర్తొస్తారు. మనం తల్లిదండ్రుల దగ్గర ఉంటే మనము ఎంతగానో మన తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్న దాంట్లోనే మనం రక్షిస్తారు, మనకు బాధ లేకుండా చూసుకుంటారని పెద్ద వయసు వారికి, వాళ్ళ తల్లి తండ్రిని కోల్పోయిన వారికి జ్ఞాపకం వస్తూ ఉంటుందండి. అయితే ఈ లోకంలో తల్లిదండ్రులు తీర్చలేని కూడా మన పరలోకమందున్న మన సృష్టికర్త అయిన దేవుడు తీర్చగల సముద్రుడి. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మనల్ని ఏమి వదిలివేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి మన యేసయ్య. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, సాక్షాత్తు తన ప్రాణాన్ని పెట్టే మనం రక్షించుకున్నాడు. తన ప్రాణమైన తన రక్తంతోనే మనల్ని కడుగుతున్నాడు. దేవుడు ప్రాణంతో మన ప్రతి ఒక్క పాపాలు కడిగారు. మనిషిలో ప్రాణము ప్రాముఖ్యంగా రక్తం కూడా ఉంటుంది. మనిషిలో రక్తం అనేది వెళ్తే బతకడండి. రక్తం లేక కూడా అనేక మంది చనిపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ కూడా వస్తుంది. అలాంటి ప్రాణానికి సంబంధించిన రక్తంతో దేవుడు మనల్ని కడిగివేసి, మన ప్రతి ఒక్క పాపాలు కడిగివేసి ఆయన సేవలో మనల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది శ్రమలు వచ్చిన వారిని ఆదుకున్నాడు, దీవించాడు, రక్షించాడు. అదేవిధంగా వాళ్ళకి ఆస్తులు ఈ లోకంలో శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా దృఢంగా ఉన్న వారిని ఇంకా దృఢపరిచాడు. ఈ లోకంలో ఏమీ లేకుండా పెంటలో ఉన్నటువంటి వారిని గొప్ప స్థాయిలో ఉంచారు. దావీదు మహారాజు గారిని చూసుకున్నప్పుడు గొర్రెలకి కాపరి, అంటే గొర్రెల్ని కాసేటువంటి ఆయన గొర్రెల కాపరికి ఆలోచన ఏముంటుందంటే, నాకు ఒక 100 గొర్రెలు ఉంటే ఇంకొక 200 గొర్రెలు, ఇంకా గొప్ప ఆలోచన 1000 గొర్రెలు ఉంటే బాగుంటుందని ఆలోచన ఉంటుంది గొర్రెల కాపరికి. ఆయన ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజు అవుతారనే దావీదు గారికి ఆలోచన వచ్చిందా? లేదైతే దేవుడి ప్రణాళిక దావీదు పట్ల ఎంత గొప్పగా ఉందని. మన పట్ల కూడా దేవుడికి ప్రణాళిక ఎక్కువ ఉంటుంది. దావీదు గారు ఆయనకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు. దేవుడి దగ్గరికి, దేవుడి కోసము ఆయనకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ గొర్రెలకి వెళ్ళినప్పుడు అది వాయించి దేవుని స్తుతించేవారు. మనకి అంటే యవనస్తులకి ఇన్స్ట్రుమెంట్ వస్తే ఈ లోకంలో పురుషులైతే స్త్రీల ముందు వాయిస్తారు, స్త్రీలైతే పురుషుల ముందు వాయిస్తారు. మనుషులను మనం ఇంప్రెస్ చేసి మనకు ప్రయోజనం ఉండదు. కానీ మనము దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలండి. దేవుడిని ఇంప్రెస్ చేయాలి. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకం సృష్టి కోసం దేవుడు ప్రాణం పెట్టాలి, జీవరాశుల కోసం ప్రాణం పెట్టాల, పక్షుల కోసము, ఈ లోకంలో సముద్రము, జీవరాశులు, ఈ లోకంలో సృష్టి యూనివర్స్ కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. కానీ మనుషుల కోసం ప్రత్యేకంగా దేవుడు ప్రాణం పెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రేమ అగాప్య ప్రేమ, లోతైన ప్రేమ. ఆయన ప్రేమ పొడుగు, ఎత్తు, ఎడల్పు చాలా లోతు ఉంటుందండి. అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. ఆదుకునేది ఎప్పుడంటే మనం ఒక సమస్యలో పడుతున్నాం. ఆ సమస్యల్లో మనం పడ్డప్పుడు మనం మునిగిపోకూడదు. అంటే మన శ్రమల పాలు, బాధల పాలు కాకుండా ఎవరైతే ఒక మనిషి వచ్చి మనకు డబ్బు పరంగానో లేదా ఆరోగ్య పరంగానో ఈ లోకంలో ఏదో ఒక సహాయం చేస్తే మనము ఆదుకున్నారండి, దేవుడిలాగా వచ్చి నన్ను ఆదుకున్నారండి అని మనం మనుషుల్ని అంటాం. అయితే ఆ మనిషిని పంపించిన దేవుడిని అయితే మనము ముఖ్యంగా దేవుడేనండి మనల్ని ఆదుకునేది. ఈ లోకంలో మనుషులు ఆదుకుంటామని చెప్పిన వారు ఆదుకోరు, వెళ్ళిపోతారు, చేతులు ఎత్తి సమస్యను చూసి వెళ్ళిపోతారు. నాకేం అవసరము, వాడికి సహాయం చేస్తే నాకేం వస్తుంది, లేదా ఆమెకు సహాయం చేస్తే నాకేం వస్తుందని కన్న బిడ్డలు, తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత లేదు. అలాంటిది ఈ లోకంలో మనుషులు అలాగుంటే దేవుడు మనల్ని ఆదుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులకి ఆదరణ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం బాధలో ఉంటాం, మనం ఎంతగానో వేదనలో ఉంటాం, మన గుండె పగిలిపోయేంత బాధ ఉంటుంది. అప్పుడు మనకు ఆదరణ అవసరం. దేనికంటే మనం కోలుకోవాలి.
ఆ బాధ నుంచి బయటికి రావాలి, ఆ శ్రమ నుంచి బయటికి రావాలి, ఆ ఇబ్బందికరమైనటువంటి ఆ ఊపిలో నుంచి బయటికి రావాలంటే మనల్ని నీకేం కాదని ఆదరిస్తేనే దేవుడు వాక్యము, భయపడొద్దని దేవుడు వాక్యం చదువుతుంటేనే దేవుడు ఆదరించినట్లుగా మనము దేవుడు సూటిగా మాట్లాడుతున్నట్టు మనం బయటకు రావచ్చు. మనుషుల దగ్గరికి వెళితే మనుషులు మనల్ని కొల్ల పొడుస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనకి లేనిపోని ఆలోచన తెప్పిస్తూ ఉంటారు. అది ఏమి లేకుండానే మనకి సృష్టించి చెప్పిస్తూ ఉంటారు. అది మనం చూసి బాధపడాలా, దిగులు పడాలా, శ్రమలకు లోనవ్వాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము దేవుని వైపు చూడాలండి. మన ఆలోచన దేవుని వైపు ఉండాలి. దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు. దేవుడు తన ప్రాణాన్ని స్వయంగా మనల్ని పెట్టి మనం నరకంలోకి వెళ్లకుండా కాపాడిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన జీవితము దేవుడి దగ్గర పెట్టాలి, మన ఆలోచన దేవుడి వైపు ఉండాలి. ఈ లోకంలో దుష్టుడైన సాతాను ఎవరిని మింగాలని చూస్తున్నాడు. దుష్టుడైన సాతాను ఎవరిని ప్రాణాలు తీయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని శ్రమలకు లోన్ చేయాలి, ఎవరిని అలా చేయాలి, ఎవరిని ఇలా చేయాలని సాతాను ప్రయత్నం ఉంటుంది. అయితే సాతాను పైన మనం జయం పొందుకోవాలంటే మనల్ని ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడైనా మన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మన బాధలన్నీ దేవుడు పాదాల ముందు కుమ్మరించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన కన్నీళ్ళని మనకు ఆనంద పాశపాలుగా చేసేటువంటి దేవుడు అండి. మన శ్రమలంతా దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీరుస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు వల్ల చేయలేనిది ఈ లోకంలో ఏమీ లేదని దేవుడు మనుషుని ప్రేమతోటే గుండెలు హత్తుకొని దేవుడు ఆదరిస్తూ ఓదారుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించినట్లుగా, దేవుని సేవలో మనం కొనసాగి దేవుడి ఆత్మని మనం రక్షించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మాకు ఇబ్బందులు అవన్నీ వచ్చినప్పుడు ఆదరిస్తున్న దేవా, ఆదుకుంటున్న దేవా, రక్షిస్తున్న దేవా, స్థిరపరుస్తున్న దేవా, బలపరుస్తున్న దేవా, దృఢపరుస్తున్న మా తండ్రి, మీ స్తోత్రము 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 చెల్లిస్తున్నానయ్యా. దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను, అపవిత్రాత్మ, పాపము మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తుందయ్యా. సాతాను పట్టిన మనుషులు అయ్యా వ్యతిరేకులు మా మీదకు వచ్చినప్పుడు దేవా, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరికి రాదని దేవుని వాక్యం సెలవిచ్చారయ్యా. అయ్యా, అపాయము, పాపము ఈ లోకంలో మాకు రాకుండా, అంటకుండా, ముట్టకుండా దేవా, సాతాను పైన మాకు జయము దయచేయండి, విజయము దయచేయండి, సంపూర్ణ రక్షణ దయచేయండి, ఆనందం దయచేయండి. అయ్యా, మీ సేవలో మేము వెళ్ళేది కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చేదానికి, మేము సర్వసత్యంలోకి నడిపించేది కాకుండా, మేము నడిచేది కాకుండా అనేక మందిని నడిపించేదానికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ లోకంలో యవనస్తురాన్ని పట్టుకోండి అయ్యా. యవన వయసులో కాడి మోటిన నరునికి మేలయ్యా. అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రభువా. మీ కాడి మోచేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వాడిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు రోబరున్నారు, ఇద్దరు కలిసి ఉండాలి. బిడ్డలు లేని భార్యాభర్తలకి బిడ్డలు దయచేయండి. బిడ్డలున్న భార్యాభర్తలు క్రీస్తు ఉన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకొని దేవా అయ్యా, ముఖ్యంగా వేసే వాళ్ళ బిడ్డల్ని వేసి మీ దయ్యందును పెంచాలి. అదే విధంగా భార్యాభర్త కలిసి ఒకరినొకరు గౌరవించుకునే దానికి సహాయం తెచ్చిన విడాకులు అలాంటి తగులు తీసివేసి కలిసి ఉండాలి. ఇలాంటి పెళ్లి రోజులు, యానివర్సరీ అనేకం జరుపుకోవాలయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి అయ్యా. ఇలాంటి పుట్టినరోజులు దేవా బిడ్డలు అనేకం జరుపుకోవాలి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు వర్ధిల్లినా కూడా దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లాడు. ఏ వయసు వారైనా వేసే వాళ్ళ కొత్త దయా కిరీటాలు వచ్చాయి. ఇలాంటి సంవత్సరాలు అనేకం జరుపుకోవాలా, వాళ్ళు నీళ్ళు ఎదగాల, మీకు సేవ చేయాలా, మీకు ఉపయోగపడే పాత్రలుగా సహాయం దయచేయండి అయ్యా. అదే చనిపోయిన వారి సంగతి అయ్యా, చనిపోయిన వారయ్యా, మీలో చనిపోతే వాళ్ళు ఎప్పుడైనా మేము వాళ్ళని చూస్తాం అని నిరీక్షణ ఉంటుంది. అన్యుల్లో చనిపోతే దేవా వాళ్ళు ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవా ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, మీలో చనిపోయినటువంటి వారయ్యా, వేసే బంధువర్గాలు బాధపడుతూ ఉంటారు, రక్త సంబంధికులు, స్నేహితులయ్యా, ఎప్పటికైనా మీలో మీ సేవకులుగా, మీ సేవ చేసే బిడ్డలుగా, అదేవిధంగా క్రైస్తవులుగా చనిపోయిన వారికి, పరిశుద్ధంగా చనిపోయిన వారికి నిరీక్షణ ఏముంటుందంటే
మేము ఎప్పటికైనా వాళ్ళని చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.